హలో అండి. టేస్టీగా, క్రిస్పీగా అలానే చాలా స్పైసీగా బెండి కురుకురే ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్న, పప్పుచారు పెట్టుకున్న, పెరుగన్నంలోకైనా, ఈవినింగ్ స్నాక్ ఐటెంలో అయినా దేంట్లోకైనా కూడా ఈ బెండి కురుకురే ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఉట్టివే తినేస్తారన్నమాట. ఈ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంది. చూడండి ఎంత క్రిస్పీగా మనకి ఫ్రై అయితే తయారైందో. ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఈ ఫ్రై కోసం 400 గ్రాములు లేత బెండకాయలు తీసుకుని తలా తోక కట్ చేసేసి బెండకాయని సగానికి కట్ చేసుకుని 4 భాగాలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ముదురు బెండకాయలు తీసుకోవద్దండి. లేతవైతే చక్కగా వేగి మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట ఫ్రై అన్నది. ఇదే పద్ధతిలో మిగతా అన్ని బెండకాయలు కూడా కట్ చేసేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుందామన్నమాట. కేవలం 10 నిమిషాల్లోనే బెండి ఫ్రై చేసేసుకోండి. చాలా త్వరగా కూడా అయిపోతుందన్నమాట. అలానే తినడానికి కూడా క్రిస్పీగా ఉండడం వల్ల తింటూనే ఉంటామండి. అంత బాగుంటుంది ఈ ఫ్రై అయితే మాత్రం. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రై అన్నది స్పైసీగా రావడానికి కొద్దిగా 1.5 టేబుల్ స్పూన్ కారం అన్నది వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఫ్రై బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. పులుపుదనం కోసం డ్రై మ్యాంగో పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ ఫ్రై అన్నది క్రిస్పీగా రావడానికి కోటింగ్ మాట 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అన్నది వేసుకోవాలి. 400 గ్రాముల బెండకాయలకి ఈ మెజర్మెంట్స్ చక్కగా సరిపోతాయి. ఇలా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేశాక మరొక టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని చేత్తోనే మనం వేసుకున్నటువంటి మసాలా పొడులన్నీ కూడా ముక్కలు పట్టేలా ఇలా మొదటిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా వాటర్ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుని మన ముక్కలకి అన్ని ముక్కలు కూడా ఈ మసాలా పొళ్ళు పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా తినేటప్పుడు కూడా మనం రుచిగా ఉంటుందన్నమాట ఫ్రై అన్నది. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని ఇలా కలుపుకొని చక్కగా ముక్కలన్నిటికి పట్టేలా కలుపుకున్న తర్వాత మసాలా పొడులు 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. చక్కగా ఈ మసాలా ముక్కలకు పట్టి చాలా చాలా బాగుంటుంది ఫ్రై అన్నమాట. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మొదటిగా కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పేయకుండా కొద్దిగా సేపు ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండి కురుకురే ఫ్రై. పిల్లలైతే అసలు ఉట్టివే తినేస్తారండి. అంత బాగుంటుందన్నమాట ఫ్రై అయితే. మనం డ్రై మ్యాంగో పౌడర్, చాట్ మసాలా వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. చూడండి కాసేపటికి ఒకవైపు వేగాయి కదా, మరొక వైపు కూడా తిప్పుకుని వేయించుకోవడమే. ఇవి వేగిన తర్వాత మనం బయటికి తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుని మిగతా ముక్కలు కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. సింపుల్గా చేసుకునే ఈ బెండి ఫ్రై పెద్దగా కష్టపడకుండా వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ ఫ్రై అయితే చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయనేది. చివరిగా కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇరిపి చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు మరీ ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. మంచిగా ఇలా ఎర్రగా వేగి అంటే తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా ఎంత చక్కగా కట్ అయిపోతుందో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.